రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం శివార్లో సంచలనంగా మారింది వృద్ధురాలి బండ్రోల గౌరమ్మ హత్య. ఈ నెల 13న అదృష్టమైన గౌరమ్మ 14న మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పటాన్చెరు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని చాకచక్యంగా పట్టుకుని విచారించారు పోలీసులు. గౌరమ్మను హతమార్చిన ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. గౌరమ్మ హత్య చేసిన నిందితులు వడ్డే యాదయ్య, వడ్డే నరసమ్మ అలియాస్ లలితను అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో బండ్రోళ్ళ గౌరమ్మ అనే మహిళ, వయసు 70 సంవత్సరాలు, చిట్కులు గ్రామానికి చెందిన మహిళ గారు ఇంటి నుండి ఎటు వెళ్ళిపోయిందని చెప్పి 14వ తారీఖు రోజు మన పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అట్టి ఫిర్యాదు పైన విచారణ చేయగా అట్టి 70 సంవత్సరాల మహిళను మనకు సీసీ ఫుటేజెస్ ద్వారా తెలిసినది ఏమనగా ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఆమె మోటార్ సైకిల్ పై తీసుకొని వెళ్ళటం గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకొనగా వాళ్ళిద్దరూ చిట్కులు గ్రామంలో నివాసం ఉండే వడ్డే యాదగిరి, వడ్డే నరసవ్వ అనే మహిళగా గుర్తించడం జరిగింది. వాళ్ళని తర్వాత ఇట్టి విషయంపై విచారణ చేయగా వాళ్ళు ఒప్పుకోవటం ఏమనగా, మేము అట్టి మహిళని మాకు చిటుకూరు గ్రామంలోని బంగారం షాప్ దగ్గర కలవగా ఆమె ఏజ్ రీత్యా చాలా పెద్దగా కనిపించింది. ఆమె పైన కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ మరి అలాగే సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా ఉండటం జరిగింది. వాటిని ఏ విధంగానైనా దొంగలించాలని చెప్పి ఆ భర్త భార్యలు ఇద్దరు కలిసి మోటార్ సైకిల్పై ఎక్కించుకొని 14వ తారీఖు రోజున సాయంత్రం టైంలో ఇంద్రేశం గ్రామ శివార్లో గల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అట్టి మహిళను చంపి మహిళపై ఉన్న వస్తువులను తీసుకెళ్ళినామని ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోలు ప్రకారం మనం ఈరోజు కేసుని దర్యాప్తు చేస్తున్నాం. తర్వాత పూర్తి విచారణ చేపట్టి వాళ్ళని రిమాండ్ కూడా చేస్తాం. వీళ్ళిద్దరి పైన ఇంతకుముందు ఒక చైన్ స్నాచింగ్ కేసు కూడా నమోదై ఉన్నది. అది కూడా మన పటాన్చెరు పోలీస్ స్టేషన్. ఓకే సార్.